సర్కారు కాదండి, ఇది సర్కసు. వాడు వెనకడోడో తుగ్లక్గాడు ఢిల్లీ టు దౌలతాబాద్ అన్నట్టే ఉంది ముచ్చటంతా. రేవంత్ రెడ్డి తుగ్లక్ కంటే హీనంగా వ్యవహరించింది ఈ వ్యవహారం పట్ల. తుగ్లక్కు రాజ్యాంగం లేదు, అంబేద్కర్ లేకుండే, రాజ్యాంగం లేకుండే, నియమ నిబంధనలు లేకుండే, వాని మనమాని జో ఉన్కే మనమాయా ఓయి ఫత్వాతా. మగర్ రాజ్యాంగం ఉంది కదా, అంబేద్కర్ రాజ్యాంగం రేవంత్ రెడ్డికి. తుగ్లక్ కంటే చిల్లరగా హీనరుగా వ్యవహరించడం ఏంటి? మీరు చూడండి సార్, ఇది మార్చి 20, 25 నాడు 2 బిల్స్ పట్టుకొచ్చిండ్రు అసెంబ్లీలో. మా అన్న గంగుల కమలాకర్ అన్న అసెంబ్లీలో ఉన్నారు. ఎలుగెత్తి నిలబడి పులి లెక్క ఈ బిల్లులకు మేము మద్దతు ఇస్తున్నాం కేసీఆర్ ప్రతినిధిగా అని చెప్పని ఆయన బిల్లులకు మద్దతు చెప్పిండ్రు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులంతా మద్దతు చెప్పిండ్రు. అనుకున్నారు బడే బాయ్ చోటే బాయ్, నేను కూడా బీజేపీ స్కూల్లో చదువుకున్నా, మోడీ మా పెద్దన్న, పెద్ద పెద్ద పొంకనాలు కొట్టే రేవంత్ రెడ్డి గారు మరి మోడీని ఏమైనా ఒప్పిస్తాడేమో, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోతాడేమో, రాహుల్ గాంధీని తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఒప్పిస్తాడేమో అని చెప్పని ఆ బిల్స్ను మద్దతు చెప్పిండ్రు. బిల్స్ వర్ కెప్ట్ పెండింగ్. March 2025 we all supported. Where are those bills?